ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఇంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. మానవ శరీరమునందు అతి చిన్న మరియు ఎముక లేని అవయము ఏదైనా ఉంది అంటే అది నాలుక. మన శరీరంలో నరకం లేదా పరలోకం ఎక్కడికి నడిపించాలన్నా నాలుక చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒక చిన్న నిప్పు రేణువు ఏ విధంగా అయితే విస్తారమైన అడవిని తగులబెడుతుందో అలాగే ఒక చిన్న మాట అనేక హృదయాలను తగులబెట్టగలదు. కాబట్టి క్రైస్తవులుగా మన నాలుకను అదుపు చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. అలాగే మాదిరి. ఈ నాలుకను అదుపు చేసుకోవడం వలన ఎన్నో సమస్యల నుండి, ముఖ్యంగా నిత్య నరకాగ్ని నుండి మనం కాపాడబడతాం. మరి దీనిని ఎలా అదుపు చేసుకోగలము? ఉదాహరణగా గుర్రములు మనకందరికీ తెలుసు. మరి ఆ గుర్రాలను స్వాధీనమందు ఉంచాలంటే ఏం చేస్తారు? దాని నోటికి కళ్ళెం వేయాలి. అది చాలా అవసరం. ఎప్పుడైతే అలా చేస్తామో దాని శరీరాన్ని కంట్రోల్లో ఉంచగలం. అదేవిధంగా మన మనసులో వాక్యం నిలుపుకుంటే మన నాలుక మన అదుపులో ఉంటుంది. హృదయం నిండు దానిని బట్టి మన నోరు మాట్లాడుతుందని యేసుక్రీస్తు గారు ఏనాడో చెప్పారు. వాక్యంతో మన మనసుకి కళ్ళెం వేస్తేనే మన నాలుక మన స్వాధీనముందుంటుంది. లేదంటే అదుపు లేకుండా మాట్లాడే మాటల వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చివరకు అదే నోటి మాట దేవుని నుండి మనలను దూరం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మూర్ఖంగా అపవిత్రంగా మాట్లాడి అపవాది ఇష్టం నెరవేర్చటం వలన ఫలితం నిత్య నరకం. వాక్యానుసారంగా మాటలను అదుపులో పెట్టుకుంటే ఫలితం నిత్య జీవము. పాస్టర్ రత్నపాల్ గారు, ఇంటూరు. రోగుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించెదరు. గ్లోరీ టు గాడ్. ఆమేన్.